హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో కెమెరాలో రికార్డ్ అయిన కొన్ని విచిత్రమైన మరియు కొత్త తరహా దొంగతనాల సంఘటనలను మీకోసం తీసుకొచ్చాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ కొందరు దొంగలు తమ ముందు ఇద్దరు మహిళలు వస్తుండడాన్ని చూసి వాళ్ళు దగ్గరకు రావాలని బైక్ మీదే వేచి ఉంటారు. ఆ మహిళలు బైక్ దగ్గరికి రాగానే వారి మెడలో ఉన్న గొలుసును లాగేసుకుని అక్కడి నుంచి పారిపోతారు. కౌంటర్ వద్ద కూర్చుని కాలు మీద కాలు వేసుకుని గంభీరంగా కూర్చున్న ఈ తాత దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి 500 రూపాయలకు చిల్లర ఉందా అని అడుగుతాడు. తాత డబ్బు కట్ట తీసి చిల్లర ఇచ్చి ఆ కట్టను లోపల పెట్టే సమయంలో ఆయన దృష్టిని మళ్లించి ఆ డబ్బు కట్టను తీసుకుని తన జేబులో వేసుకుంటాడు. తాతకు తన దుకాణాన్ని చుట్టూ చూపించి ఆయన చేతనే డబ్బు కొట్టేశాడని పాపం ఆ తాతకు అర్థం కాలేదు. ఇక్కడ బైక్పై వచ్చిన ఒక దొంగ రోడ్ సైడ్లో ఒక వ్యక్తి మొబైల్ చూస్తూ నిలబడి ఉండడాన్ని గమనిస్తాడు. తర్వాత కొన్ని సెకండ్స్లోనే అతని చేతిలో ఉన్న మొబైల్ని లాక్కుని అక్కడి నుండి పారిపోతాడు. అతను కూడా వెంబడిస్తాడు, కానీ పట్టుకోలేడు. మధ్యప్రదేశ్లో ఉన్న ఎయిమ్స్ ఆసుపత్రిలో జరిగిన దొంగతనం ఘటన ఇది. ఒక మహిళ లిఫ్ట్ లోపలికి వెళ్తుండడాన్ని చూసి ఒక దొంగ కూడా లిఫ్ట్ లోపలికి వెళ్ళిపోతాడు. ఆమెతో చివరి వరకు మాట్లాడుతూనే ఉన్న ఆ దొంగ తాను దిగాల్సిన ఫ్లోర్ రాగానే ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాగేసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. ఇతని ప్లాన్ చూస్తుంటే ముందు రోజే హోంవర్క్ చేసి వచ్చినట్టున్నాడు. మొబైల్ ఫోన్ను ప్యాంట్ బ్యాక్ పాకెట్లో అది ఇలా బయటకు కనిపించేలా పెట్టుకుంటే చివరకు పరిస్థితి ఇలానే అవుతుంది. దొంగన్న నీకోసమే స్పెషల్గా పెట్టాను అని ఆహ్వానం పంపినట్టే. రోడ్ సైడ్లో నిలిపి ఉంచిన స్కూటీ లోపల నుంచి ఒక దొంగ లక్షల రూపాయల డబ్బును ఎలా దొంగలిస్తున్నాడో చూడండి. బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసినప్పుడు మధ్యలో ఎక్కడా ఆగకుండా నేరుగా ఇంటికి వెళ్ళాలని అందుకే చెప్తారు. ఇక్కడ కొందరు దొంగలు తమ ముందు ఇద్దరు మహిళలు వస్తుండడాన్ని చూసి వాళ్ళు దగ్గరకు రావాలని బైక్ మీదే వేచి ఉంటారు. ఆ మహిళలు బైక్ దగ్గరికి రాగానే వారి మెడలో ఉన్న గొలుసును లాగేసుకుని అక్కడి నుంచి పారిపోతారు. ఒక ఇంట్లో అర్ధరాత్రి జరిగిన దొంగతనం ఘటన ఇది. కేవలం షాట్లు వేసుకుని వచ్చిన కొందరు దొంగలు పెద్ద రాయిని తీసుకుని తాళం వేసి ఉన్న ఆ ఇంటి తలుపులను పగలగొట్టడానికి ప్రయత్నిస్తారు. చాలా ప్రయత్నించిన తర్వాత చివరకు ఆ తలుపులను పగలగొట్టి లోపలికి వెళ్ళి డబ్బు నగలు అంటూ చేతికి దొరికినదంతా దొంగలించుకుని వెళ్తారు. ఈ దృశ్యాలన్నీ ఇంటి బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో లైవ్గా రికార్డు కావడంతో ఆ వీడియో ఆధారంగా పోలీసులు ఇప్పటికే ఆ దొంగలందరినీ పట్టుకుని జైల్లో పెట్టుంటారు. ఒక మహిళ ఇంటి బయట ఫోన్లో మాట్లాడుతుండగా శబ్దం లేకుండా వచ్చిన ఒక దొంగ ఆమె చేతిలో ఉన్న ఫోన్ను లాక్కుని ఎలా పారిపోయాడో చూడండి. రాత్రి సమయంలో ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన డెలివరీ బాయ్ కస్టమర్ వచ్చి ఫుడ్ తీసుకెళ్తాడని వేచి ఉంటాడు. అప్పుడు ఇద్దరు వ్యక్తులు అతన్ని లాక్ చేసి దోచుకోవడానికి దగ్గరకు వస్తారు. అది అర్థం చేసుకున్న అతను వారిలో ఒకడు దగ్గరకు వచ్చే వరకు వేచి ఉండి తర్వాత తన భద్రత కోసం దాచిపెట్టిన పెద్ద కత్తిని తీసి వారిని భయపెట్టి తరిమేస్తాడు. తొట్టెబండి బట్టల దుకాణానికి బట్టలు కొనడానికి వచ్చినట్లుగా వచ్చిన ఈ మహిళ అక్కడి సిబ్బంది దృష్టి వేరే వైపు ఉన్న సమయంలో వరుసగా 10 బట్టలను తీసుకుని తన బుర్కా లోపల దాచుకుంటుంది. వర్షం పడుతున్న రోడ్డుపై ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈ ఆంటీ చాలా క్యాజువల్గా నడుచుకుంటూ వస్తుంది. ఎదురుగా బైక్పై వచ్చిన ఒక దొంగ ఆమె చేతిలో ఉన్న మనీ పర్స్ను కూడా అంతే క్యాజువల్గా లాక్కుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు క్యాజువల్గా ఉన్న ఆంటీ ఇప్పుడు ఏం చేయాలో తెలియక అతని వెనుక పరిగెత్తుతుంది. కేరళలోని ఒక జ్యువెలరీ షాప్కు నగలు కొనడానికి వచ్చిన ఒక దొంగ మొదట ఒక గొలుసును తీసుకుని చూస్తుంటాడు. తర్వాత ఇంకో గొలుసు కావాలని అడుగుతాడు. ఇతను పెద్ద ధనవంతుడై ఉంటాడు అని అనుకుని షాప్ వాళ్ళు ఇంకో గొలుసును కూడా అతని చేతికి ఇస్తారు. 2 గొలుసులను కొంతసేపు చూస్తున్న అతను ఒక్కసారిగా రెండిటిని లాక్కుని బయటకు పరిగెత్తిపోతాడు. ఆ షాప్లో ఉన్న మహిళలు కూడా అతని వెనుక దొంగ దొంగ అని అరుస్తూ పరిగెడతారు. కానీ ఏం ఉపయోగం, వాడెప్పుడో జంప్ అయ్యాడు. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా ఒక దుకాణం ముందు వచ్చి కూర్చున్న ఇతను పక్కన పెట్టి ఉన్న కొత్త షూల జతను దొంగలిస్తాడు. తర్వాత అదే చోట తన పాత చెప్పులను వదిలేసి దొంగలించిన షూలను వేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ రాత్రి సమయంలో షాపుకు వచ్చిన ఒక దొంగ అక్కడ పనిచేస్తున్న మహిళ దగ్గరకు వెళ్ళి సిగరెట్ కావాలని అడుగుతాడు. ఆమె సిగరెట్కు డబ్బు అడగగానే జేబులో నుంచి కొంత డబ్బు తీసి టేబుల్ మీద పెడతాడు. అలా ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న గొలుసును లాగేసుకుని పారిపోతాడు. ఒక వ్యక్తి మొబైల్లో మాట్లాడుతున్నట్లుగా నటిస్తుండగా ఇంకొకడు అలా నిలబడి ఉంటాడు. ఇంతలో అక్కడికి ఒక కారు రివర్స్లో వస్తుంది. అప్పుడు నిలబడి ఉన్న వ్యక్తి కారు డోర్ తెరుస్తాడు. కొద్దిసేపటికి ఒక మేక ఆ కారు దగ్గరకు వస్తుంది. తర్వాత కొన్ని నిమిషాల్లో కారు లోపల ఉన్న వ్యక్తి ఆ మేకను కారులోకి ఎక్కించేస్తాడు.
హార్డ్వేర్ షాప్కు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడానికి వచ్చిన ఈ మహిళలు దొంగతనం చేయడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. వారికి సహాయం చేసినట్లుగా ఆ వర్కర్ అటు తిరిగిన వెంటనే ఒక మహిళ ఒక పార్సిల్ను దొంగలించి తన బుట్టలో దాచుకుంటుంది. గ్యాస్ సిలిండర్ గోడౌన్లోకి చొరబడ్డ ఒక దొంగ ఎంత తెలివిగా సిలిండర్ దొంగలించాడో చూడండి. తన కాళ్ళ సహాయంతోనే గ్యాస్ సిలిండర్ను ఎత్తి దొంగలించుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక దొంగ అక్కడ నిలిపి ఉంచిన కారులో ఒక బ్యాగ్ ఉండడాన్ని గమనిస్తాడు. కారు గాజు పగలగొట్టడానికి పక్కనే ఉన్న రాయిని తీసుకుని కారు గాజుపై విసురుతాడు. కానీ ఆ రాయి తిరిగి బౌన్స్ అయ్యి అతని మీదకే వచ్చి పడుతుంది. ఇక్కడ గుడిసెలోకి ప్రవేశించిన ఒక దొంగ గర్భగుడి వరకు వెళ్ళి దేవుడి విగ్రహంపై ఉన్న కిరీటం, నగలు అంటూ ప్రతి వస్తువును దొంగలించుకుని వెళ్ళిపోయాడు. బండిపై యాపిల్ అమ్ముతున్న ఈ వ్యక్తి కొనుగోలుదారులకు మంచి యాపిళ్లను ఎంచుకుని కవర్లో వేస్తాడు. కానీ వారు డబ్బు ఇచ్చే సమయంలో తాను ఎంచుకున్న మంచి యాపిళ్లను పక్కన పెట్టి ముందే సిద్ధం చేసిన చెడు యాపిళ్ళు ఉన్న కవర్ను వారి చేతికి ఇస్తాడు. స్కూటీపై వచ్చిన ఈ దొంగల గ్యాంగ్ రోడ్డుపై ఒంటరిగా నిలిచి ఉన్న సిలిండర్ వాహనాన్ని చూసి అందులో నుంచి ఒక సిలిండర్ను దొంగలించి తీసుకెళ్తారు. రాత్రి సమయంలో మహిళ ఒంటరిగా నిలబడి ఉండడాన్ని చూసిన ఇద్దరు వ్యక్తులు ఆమెను బెదిరించి ఆమె స్కూటీని దొంగలించుకుని వెళ్ళిపోతారు. ఎవరికైనా కాల్ చేద్దామని చూసిన ఫోన్ కూడా స్కూటీలోనే ఉండడంతో ఏం చేయాలో తెలియక పక్కింటి వాళ్ళని సహాయం కోసం పిలుస్తుంది. రాత్రి సమయంలో దొంగతనం చేయడానికి వచ్చిన ఈ దొంగలు లైట్ స్విచ్ ఆన్ చేస్తున్నామని అనుకుని కాలింగ్ బెల్ నొక్కేస్తారు. బెల్ శబ్దం వినగానే భయపడి అక్కడి నుంచి పారిపోతారు. కేరళలోని ఒక దేవాలయంలో జరిగిన ఈ దొంగతనం ఘటనలో ఇద్దరు దొంగలు పెద్ద రాయిని తీసుకువచ్చి అక్కడి హుండీపై వేసి పగలగొట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ కుండీ పగలదు. ఇక్కడ సైకిల్పై వచ్చిన ఒక దొంగ కారు గాజును పగలగొట్టి కారు లోపల ఉన్న సామాన్లను దొంగలించుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ ఒక మహిళ ఒంటరిగా నిలబడి ఉండడాన్ని చూసిన ఇద్దరు దొంగలు ఆమె దగ్గరకు వెళ్తారు. తర్వాత యూటర్న్ తీసుకుని వచ్చి ఆమె మెడలో ఉన్న గొలుసును లాగేసుకుని వెళ్ళిపోతారు. పెన్షన్ తీసుకునే వయసులో ఉన్న ఈ తాత మరో వృద్ధ మహిళ షాపింగ్ చేస్తూ ఉండగా ఆమె మనీ ట్రాలీ బ్యాగ్లో ఉందని గమనిస్తాడు. ఆమె దృష్టి దానిపై లేదని చూసి ఎవరైనా చూస్తున్నారా అని చెక్ చేసి ఆ బ్యాగ్ తీసుకుని వేగంగా అక్కడి నుంచి ఎలా వెళ్ళిపోయాడో చూడండి. రోడ్ సైడ్లో నిలబడి ఉన్న ఒక వ్యక్తి చేతిలో మొబైల్ ఫోన్ ఉండడాన్ని చూసిన ఇద్దరు దొంగలు ఆటో నుంచి దిగి పరిగెత్తుకుంటూ వచ్చి అతని మొబైల్ను దొంగలిస్తారు. ఆ తర్వాత తెలివిగా వ్యవహరించకుండా అతన్ని బెదిరించి అతని దగ్గర ఉన్న మిగతా వస్తువులన్నీ కూడా లాక్కుని వెళ్ళిపోతారు. దొంగతనం చేయడానికి జ్యువెలరీ షాపులోకి వెళ్ళిన ఈ గ్యాంగ్ సేల్స్ మ్యాన్ లోపలికి వెళ్ళిన సమయంలో 20 లక్షల విలువైన నగల ట్రేను అలాగే తీసుకుని దాచేస్తారు. చూశారుగా ఫ్రెండ్స్, ఖతర్నాక్ దొంగల ఖతర్నాక్ దొంగతనాలను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని మా మనసును దొంగతనం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హిస్టరీలోనే ఫస్ట్ టైం మన భారతదేశం ఒక సాలిడ్ డెసిషన్ తీసుకుంది.